ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. గురుగారు, నేను ఇంతకు ముందు మీద ఒక వీడియో చూసాను. ఏంటంటే వేసుకున్న డ్రెస్సులు బట్టి అప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ అలా చెప్పారు. 2-3 వీడియోలు అంటే ఓకే గెస్ట్ చేసి చెప్పారు, లేకపోతే ఇంకొకటి అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. నాకు మీ వీడియో చూసినప్పటి నుంచి మీరు ఎప్పుడు కనిపిస్తారో అసలు మళ్ళీ ఆ వీడియో చేయాలి అని చెప్పి నాకు కూడా అనిపించింది. ఇప్పుడు నేను అడుగుదాం అనుకుంటున్నా. సో డ్రెస్ని చూసి మీరు నిజంగా సిచ్యువేషన్ ఎలా గెస్ట్ చేయగలుగుతున్నారు అనేది ఫస్ట్ చెప్పండి. ఇక్కడ గెస్సింగ్ ఏం లేదండి. పరాశర మహర్షి వాళ్ళు వేసుకున్న వస్త్రాలు, వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్ని బట్టి జాతక చక్రంలో ఉండే గ్రహాలకి సంబంధం ఉంటుంది అని చెప్పడం జరిగింది ఆయన యొక్క వాటిల్లో. నేను దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నా ఈ మధ్య కొద్దిగా. అంటే అదేదో నేను అందులో పెద్ద నిష్ణాతుని చెప్పట్లేదు. కాకపోతే అది ఏంటంటే డ్రెస్ అనేటువంటిది అది ఒక ఎమోషన్ ఉంటుంది డ్రెస్కి. వాళ్ళు ఆ రోజు వేసుకున్న డ్రెస్ వాళ్ళకి యోగం ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే నేను చెప్పడం గొప్పతనం ఏం కాదు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం క్లియర్ అవ్వాలని ఉంటే ఆ సమయంలో వాళ్ళకి అలాంటిది ఏదైనా అనిపించడం, నేను చెప్పడం అనేది అంతా అమ్మవారి అనుగ్రహం. అమ్మవారు చెప్పిస్తుంది అంతే. అక్కడ ఏదో నేనేదో పెద్ద జీనియస్, నేను డ్రెస్ని బట్టి చెప్పేస్తున్నాను, ఏదో పెద్ద ఆస్ట్రాలజర్ని, నేను చాలా పెద్ద నిష్ణాతుడిని ఆస్ట్రాలజీలో అని నేను చెప్పను. ఎందుకంటే మనం ఏదో ఆస్ట్రాలజీలో కొంత సబ్జెక్ట్ నేర్చుకున్నాము, కొంతమందికి స్టూడెంట్స్కి నేర్పాము. పరాశర మహర్షి చెప్పినటువంటి కొన్ని ఫార్ములాస్ ఫాలో అవుతున్నాం. అందులో పర్టికులర్గా ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఒక పృచ్ఛకుడు వచ్చినప్పుడు గోచారంలో ఉండే గ్రహాలు చూసుకోవాలి, వాళ్ళ పర్సనల్ చార్ట్ చూడాలి, వాళ్ళు వేసుకున్న డ్రెస్ చూడాలి, వాళ్ళ హావభావాల్ని అబ్జర్వ్ చేయాలి అంటాడు. అంటే ఒక చెయ్యి గనక తల మీద పెట్టుకుంటే కూడా ఒక రిజల్ట్, ఇక్కడ ఇలా 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 అనుకుంటుంటే ఒకటి ఎగ్జాంపుల్, ఇలా పెట్టుకున్నాడు ఒకటి, అంటే దాని నిమిత్తాలు అంటారు. అంటే అప్పుడుండే నిమిత్తం ఈజ్ ఆల్సో అక్కడ ఏం జరగబోతుందని చెప్తుంది అనమాట. అట్లా మనం కూర్చునే విధానం ఎగ్జాక్ట్లీ అప్పుడు జరిగిన సంఘటనల దగ్గర నుంచి. నాకు ఒక్కోసారి అయితే రాత్రిపూట ఒక స్వప్నం వస్తుంది, పొద్దున్న లెగిసి చూస్తే యాజ్ ఇట్ ఈస్ గా ఉండే జాతకంలో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఆ రోజు నాకు చాలా ఈజీగా ఉన్నది అనుకోండి, ఉదాహరణకి ఆ రోజు వచ్చి జాతకాలు అన్ని అన్ఈజీనెస్ వస్తాయి. చాలా ఉత్సాహంగా ఉన్న ఆ రోజు అంతా ఉత్సాహభరితమైనవి, నేను ఇది చేద్దాం అనుకున్నా, అలాంటి జాతకాలే వస్తాయి నాకు. అంటే మన కండిషను, అవతల వాళ్ళ కండిషను, గ్రహస్థితి, గోచారము, హోర, చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు కూడా విషయాలను చెప్తుంటాయి. అంటే ఇదేదో మనం టెస్ట్ చేయాలని కాదు, ఆ సమయానికి వాళ్ళకి అమ్మవారు ఏదైనా ఇవ్వాలనుకుంటే మన చేత చెప్పిస్తుంది, వాళ్ళ చేత అడిగిస్తుంది అనుకుంటా నేను. అట్లా అలా మీకు ఏదైనా తెలుసుకోవాలని ఉందేమో అడుగుతా అంటే. మీరు డ్రెస్ బట్టి చెప్తున్నారు, నాకు ఆ వీడియో చూసిన తర్వాత కొంచెం క్యూరియాసిటీగా అనిపించింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 కెమెరామ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాము. వాళ్ళ డ్రెస్ చూసి వాళ్ళ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది చెప్పండి. తప్పకుండా. ఇప్పుడు ఆయన చెప్దామంటారా? ఫస్ట్ ఆయన చెప్తాం. రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడండి, రెడ్ కలర్ షర్ట్ అండ్ బ్లూ కలర్ చెక్స్ ఉన్నాయి, కింద సిమెంట్ కలర్ షర్ట్ ఉంది, అండ్ బ్లాక్ చెప్పులు వేసుకున్నాడు, పూమా చెప్పులు వేసుకున్నాడు. ఆయన లైట్ అంటే సన్న హెయిర్ ఉంది, అంటే గుండు కొట్టించుకున్నట్టున్నాడు. సో రెడ్ ఈజ్ ద మార్స్ అండ్ సిమెంట్ కలర్ క్లాత్ ఈజ్ ది రాహు. మార్స్ రాహు కాంబినేషన్ అంటారు దాన్ని. మార్స్ రాహు ఈజ్ యాక్సిడెంట్ యోగా అంటాం. ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్స్ ఉన్నాయి, ఈయనకి ఒకసారి అడగొచ్చు కావాలంటే ఒకసారి. సో నీకు అది జరిగితే నువ్వు గురుగారు అడిగిన దానికి ఆన్సర్ చేసి, దెబ్బలేం తగలగానే యాక్సిడెంట్స్ అయితే అవుతాయి. అయింది గురుగారు, నిన్న అయింది యాక్సిడెంట్. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో తరచుగా అవడం కానీ, చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటాయి. అయితే దీనికి అయితే ఓన్లీ ఏదో నేను చెప్పి వదిలేయడం కాకుండా దానికి పరిహారం కూడా చెప్తాను. అదేంటంటే కందులు, మినుములు దానం ఇవ్వాలి. దానం ఇస్తే సెట్ అవుతుంది. మీ ఇంట్లో నైరుతి భాగంలో ఓపెన్ ఎక్కువగా ఉంటుంది, నైరుతి అంటారు చూసారా, సౌత్ వెస్ట్ కిటికీలు ఎక్కువ తెరిచి ఉంచుతున్నారు, నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దానివల్ల. అది కొంచెం చూసుకోండి. ఈ మధ్య ఎవరైనా అంటే ఏదైనా చావులకి అది వెళ్ళి వచ్చారు ఈ మధ్య? మీరు ఏమైనా చావులకు కానీ, లేకపోతే ఏమంటారు, ఏదైనా హాస్పిటలైజ్ అయితే అక్కడికి, అంటే ఏదైనా ఒక నెగిటివ్ ప్లేస్కి వెళ్ళి వచ్చారా? లేదు గురుగారు, ఈ మధ్య లేదు. ఈ మధ్య అంటే ఎప్పుడు వెళ్ళి వచ్చారు? పోనీ హాస్పిటలైజేషన్ అయ్యారు. ఓకే. మీరు హాస్పిటల్ అయిన దగ్గర ఏదైనా ఒక డిఫరెంట్ ఇది చూసారా? పోనీ అక్కడ ఏమైనా మీరు అంటే కొంచెం చాలా డిస్టర్బ్ అయినటువంటి సిచ్యువేషన్ కానీ లేదా పక్కన బ్లడ్ ఎవరికైనా ఇవ్వడం కానీ?
ఈ మధ్యలో అయితే ఇవ్వలేదు. మొన్న ఇచ్చారు, అంటే ఆ మధ్య ఇచ్చారు, ఆ మధ్య ఇచ్చారు. ఆ మధ్య ఇచ్చారు, బ్లడ్ ఇవ్వడం ఇచ్చారు కదా. రైట్. అంటే మీకు ఏంటంటే రక్తదోషము అంటారు దాన్ని. రక్తదోష యోగం అనేటువంటిది కొంత ఉంటుంది, యాక్సిడెంట్ ద్వారా ఇది అవుతుంది. మీరు అప్పుడు ఇవ్వడం వల్ల కొంత దోషం తగ్గింది. చాలామందికి ఏంటంటే యాక్సిడెంట్ యోగాలు ఉన్నప్పుడు మేము ఏం చెప్తామంటే బ్లడ్ డొనేట్ చేయండి అంటాం. దీనివల్ల 2 ఫలితాలు. మీకు బ్లడ్ యాక్సిడెంట్ ద్వారా పోవడం కాకుండా మీరు ఎప్పుడైతే బ్లడ్ డొనేట్ చేశారో ఎలాగోలా రక్తం పోవాలిగా బయటికి. ఇప్పుడు ఆయన బ్లడ్ డొనేట్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయినా ఇంకేం పెద్దగా దెబ్బలు తగల కదా. రక్తదానం వల్ల, రక్తదానం వల్ల అంటే ఇక్కడ మనం ఏంటంటే ఒక వ్యక్తిని మన రక్తంతో ఎవరికి ఎప్పుడైతే కాపాడామో అది కూడా పుణ్యం. ఓకే, బ్లడ్ డొనేషన్ ఈజ్ ఆల్సో పుణ్యం. ఓకే, అందుకే నేను అడిగాను, ఎందుకంటే యాక్సిడెంట్ యోగం ఉంది కానీ ఈయనకి ఏమీ అవ్వలేదు పెద్దగా, దెబ్బలు పడ్డాడు తగలలేదు కాబట్టి. చిన్న చిన్నవి అయి ఉంటాయి కానీ పెద్దగా ఏమి కళ్ళే. మామూలుగా యాక్సిడెంట్ అయితే చాలా పెద్ద దెబ్బలు తగులుతాయి. అవ్వలేదంటే ఆ రెడ్ షర్ట్ ఇండికేట్స్ బ్లడ్ కాబట్టి అక్కడ ఈయన అంటే ఈయన నిలబడ్డటువంటి సిచ్యువేషన్స్ కానీ మనం మాట్లాడుతున్న సమయాన్ని కానీ పైన ఉండేటువంటి ఆ కలర్ లైట్ కానీ వీటిని తీసుకుంటే ఈయన ఒక మంచి పని చేయడం వల్ల ఆ యొక్క దోషం అనేటువంటిది ఆ రూపంలో పోయింది అనేటువంటిది కనబడింది అనమాట అక్కడ. ఇంకోటి ఏంటంటే కింద సిమెంట్ కలర్ షర్ట్ వేసి ప్యాంట్ వేసుకున్నాడు కాబట్టి రాహు ఇస్ ది కార్క్ ఆఫ్ నైరుతి భాగం. కొంచెం ఎక్కువగా కిటికీలు తెరుచున్నాయి కాబట్టి వాటిని కొంచెం మూసి ఉంచుతూ ఉండండి. ఆ ప్రభావం వల్ల కూడా జరిగిందని చెప్పొచ్చు ఇది. ఓకే, అట్లా క్లియరా? ఎలా చెప్పగలుగుతారో ఏమో గురు. సరే, ఇప్పుడు అంటే ఇది మనం ఏం కాదు, మహర్షి చెప్పింది, మనం ఏదో 1% దాన్ని తీసుకుంటున్నాం అంతే. దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఆ సిచ్యువేషన్స్ బట్టి అట్లా ఉంటూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీని నుంచి మనం రెమెడీ ఏంటనేది కూడా కనుక్కోగలగాలి. ఇప్పుడు మినుములు కందులు దానం ఇస్తే ఇంకా ఫ్యూచర్లో జరగకుండా ఉంటాయి ఇంక యాక్సిడెంట్స్. ఎప్పుడు కూడా చిన్న యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎవరికైనా అలర్ట్ అవ్వాలి అక్కడే, ఎందుకంటే అదొక సంకేతం. నీకు పెద్దదేదో జరగబోతుంది అన్నప్పుడు అది సంకేతం. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తుంది అనుకోండి, ఈ చిటికిన వెళ్ళి లాగడం, ఫస్ట్ కొంచెం ఏదో మైల్డ్గా అనిపిస్తుందండి 2-3 రోజుల నుంచి అంటాడు. బాడీ ఎప్పుడు కూడా మనకి ఒకటేసారి సడన్ గా ఇవ్వదు, ముందుగా చెప్తా ఉంటది. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఎవరికైనా, క్లాట్స్ ఏర్పడ్డాయి, వాళ్ళకి ఫస్ట్ ఏమవుతుంది అంటే క్లమ్జీగా ఇట్లా అనిపించడం, ఇట్లా ఊగుతున్నట్టు అనిపించడం. అప్పుడే అర్థం చేసుకుని వాడు హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడు ఆ సిచ్యువేషన్లో కనుక నెగ్లిజెన్సీ చేశాడంటే ఇంకా పెద్దది వస్తుంది. ఎప్పుడైనా ఎవరికైనా చిన్న యాక్సిడెంట్స్ అవుతున్నాయి అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటి చెప్పమంటారు లైఫ్లో? అంటే వాళ్ళకి పెద్ద యాక్సిడెంట్ ఇబ్బంది కలగకుండా ఉండడానికి కుజరాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి, మినుములు కందులు దానం ఇవ్వాలి. ఇస్తే మీకు ఆ దోషం ఆ రూపంలో పోతుంది. లేదా ఈయనలాగా బ్లడ్ డొనేషన్ చేయాలి. అంటే మీకు బ్లడ్ పోవాలి, అది ఏ రూపంలో పోవచ్చు. డొనేట్ చేసి ఇంకోటి మంచి జరిగింది ఆయన బ్లడ్ వల్ల, అవును, అది కూడా పుణ్యమే కదా, అట్లా అనమాట. ఓకే గురు. సరే, ఇప్పుడు మరి నేను బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నా, మొత్తం కంప్లీట్ బ్లాక్ వేసుకున్నాను. బ్లాక్ ఈజ్ ది కార్క్ ఆఫ్ సాటర్న్ అండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటి, చాలా విషయాలు డిలే అయిపోయాయి అనేది మనసులో ఉంది మీకు. ఇన్వెస్ట్మెంట్ ఒకటి చేస్తారు, క్షేత్రానికి వెళ్తారు అనేటువంటిది మాత్రం ఇండికేట్ చేస్తుంది. ఎట్లాగా అంటే బికాస్ ఆఫ్ బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు, గోల్డెన్ కలర్ వాచ్ అండ్ అక్కడ ఒక గోల్డ్ కలర్ గోల్డ్ ఏదో పెట్టుకున్నారు, అంటే మొత్తం మీకు గోల్డ్ అండ్ బ్లాక్ ఇవి కనబడుతున్నాయి మీ అపీరియన్స్ లో. సో మొత్తం చూసుకుంటే ఓవరాల్ బ్లాక్ ఉంది, అది కూడా మీన రాశిలో ఉన్నటువంటి శని ఇప్పుడు. సో అందుకని ఖచ్చితంగా ఒక డెవోషనల్ ట్రిప్ ఒకటి ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే కొనుక్కొని పెట్టుకోవాలి, ఇది మంచి రేట్ వస్తుంది అనేటువంటిది. మీ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ చేసుకోవడమే మంచిది. అందులోని గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది మీకు బాగా పనికి వస్తుంది అనేటువంటిది చూపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఒక 6 months నుంచి ఎక్కువ రకరకాల కళలు ఎక్కువ వస్తూ ఉన్నాయి బాగా విపరీతంగా. అసలు ఏమిటి కళలకు అర్థాలు ఏమిటని వెతుక్కునే దీంట్లో ఉన్నారు చెప్పాలంటే. గూగుల్ చేసి చూసుకుంటా డ్రీమ్ గురించి బాగా సెర్చ్ చేస్తున్నారు మీరు. మీరు చేయవలసిన దానం ఏమిటి? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న సమయాన్ని బట్టి, మీ డ్రెస్ను బట్టి మీరు చేయవలసింది ఏమిటి అని చెప్పి చూసుకుంటే ఇట్స్ వెరీ క్లియర్. నువ్వులు మినుములు దానం ఇవ్వండి. ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ అనేది అయిపోయింది మీ టైం, ఇప్పుడు ఇంకా పాజిటివ్ అనేటువంటిది ఉందనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. నువ్వులు మినుములు కేజింబావు 7 weeks కనుక దానం ఇచ్చినట్లయితే సరిపోతుంది. లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది,
ఓం పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణ రూపిణి. ఈ మంత్రం ఎవరెవరికి పనిచేస్తుంది అంటే ఎవరైనా కానీ వాళ్ళ దీంట్లో అంటే వాళ్ళ లైఫ్లో ఏదైనా నెగిటివ్ కళలు వస్తున్నా లేకపోతే నెగిటివ్గా ఏదైనా జరిగిందని వాళ్ళకి అనుమానం అనిపించినా ఇది చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎవరైతే రెగ్యులర్గా లలిత చదువుకుంటారో ప్రత్యంగిర అమ్మవారు వస్తుంది అక్కడ, అలాంటిది ఏదైనా వస్తే తీసేయడానికి డైరెక్ట్గా ప్రత్యంగిర వచ్చి ఆ ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తుంది. అంత పవర్ఫుల్ లలిత అమ్మవారి యొక్క స్తోత్రాలు. అది నేను నిజంగానే డివోషనల్ ట్రిప్ అనుకుంటున్నాను అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఒకటి ప్లాన్ ఉంది. కరెక్ట్ గా గెస్ట్ చేశారు నిజంగా గురువు గారికి. నమస్కారం. ఒకసారి మీరు అటువైపు చూస్తే తను కూడా కనిపిస్తాడు, జస్ట్ నార్మల్ గా కంప్లీట్ వైట్ కలర్ వేసుకున్నాడు ఆయన, బ్లాక్ ప్యాంట్ బాబు. అది నువ్వేదో స్ట్రక్ అయిపోయావు బాబు నువ్వు నీ లైఫ్లో, ఏదో ఇరుక్కుపోయినట్టుగా అయింది. అవునా కాదా? పూర్తిగా అంటే ముందుకు వెళ్తే గొయ్యి వెనక్కి వెళ్తే నుయ్యి అంటారు చూసారా, అట్లా సంథింగ్ స్ట్రక్ అయిపోయి చాలా ప్రాబ్లంలో ఉంటూ దాని నుంచి ఎట్లా బయటపడాలి ఇప్పుడు అనే సిచ్యువేషన్లో ఉన్నావు. అవునా కదా? కదా? అవును, రియలేనా? ఎందుకంటే మొహమాటం లేకుండా చెప్పింది, రికార్డ్ అవుతుంది, గురువు గారికి ఏమైనా చెడ్డ పేరు వచ్చేస్తుంది అని భయపడలేదు. ఎందుకంటే ఉన్నట్టు మాట్లాడుకుందాం మనం. తప్పైతే తప్పని చెప్పు, తప్పేం లేదు. ఇది నీకు ఎప్పటి నుంచి ఇలాంటి సిచ్యువేషన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే దాదాపుగా ఒక 2-3 ఏళ్ళ నుంచి ఉంది ఈ సిచ్యువేషన్ కదా? కరెక్ట్. ఒక 3 ఏళ్ళ నుంచి ఉంది. 3 ఏళ్ళ నుంచి ఉంది. మదర్ నుంచి వచ్చే సహకారం కూడా సరిగా లేదు చెప్పాలంటే మీకు కదా? మదర్ యొక్క సపోర్ట్ లేదు మీకు. లేదు. మీరు దీనికి ఏం చేయాలంటే నవగ్రహాలు ఉంటాయి కదా, నవగ్రహాల్లో కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయి. గోవులకి కుజ శని, రాహు కాదు, కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయి. గోవులకి మీ దగ్గర గోశాలు ఉందేమని, నువ్వు ఎక్కడ ఉంటావు? ఇక్కడ ఉండడం రామంతపూర్లో ఉంటావా? గోశాలకు వెళ్ళి క్యారెట్స్ 4 బెల్లపు ఉండలు తినిపించు. నీకు ఈ సిచ్యువేషన్స్ నుంచి నువ్వు ఎప్పుడు బయటపడతావు అంటే స్లోగా, అంటే ఒక్క రోజులో అవ్వదు ఇది, ఒక 3 to 4 ఇయర్స్లో స్లోగా మార్పు వస్తుంది. ఆంజనేయ స్వామి ఆలయం కానీ మెయిన్గా ఆంజనేయ స్వామి ఆలయం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ వెళ్ళు, నీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఓకే. అలాగే నీకు కొంచెం తెలియని ఒక హెల్త్ ఇష్యూ ఉంది లోపల, అంటే ఏదో తెలియని ఒక బాధ, హెల్త్ ఇష్యూ కంటే బాధ ఉంది లోపల, బాగా మానసిక బాధ అంటారు చూసారా, అది కొంచెం ఎక్కువ ఉంది, అది క్లియర్ అయిపోతుంది. ఓకే, రైట్. కరెక్ట్గా చెప్పారా గురువుగారు? కరెక్ట్గా చెప్పారు. సో ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే గురువుగారు చెప్పినవి చేసుకుంటే సరిపోతుంది. సో గురువుగారు అసలు మీరు చెప్తుంటే నాకు కొన్నిసార్లు నేను ఎన్నో ఎపిసోడ్స్ చేశాను మీతో, నిజంగా చాలా విషయాలు ఆశ్చర్యంగా షాకింగ్గా కూడా అనిపిస్తూ ఉంటాయి. సో అంటే ఆయన వేసుకుంది మూన్ కదండి, కంప్లీట్ వైట్ షర్ట్ కదా, సో మనం మూన్ బేస్ చేసుకొని అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేస్తే ఇట్ విల్ గివ్. అంటే ఇప్పుడు ఎవరు వైట్ వేసుకున్నా ఇదే వర్తిస్తుందా లేకపోతే కాదు? ఇప్పుడు మనం ఇదంతా ఫిక్స్డ్ అండి, మనం అనుకుంటాం ఏదో నేను ఏదో చెప్తున్నాను మీరు ఏదో అడుగుతున్నారని కాదు. ఇదంతా అమ్మవారు డిజైన్ చేసింది, ఆయనకు ఒక పరిహారం రావాలని డిజైన్ చేసింది, ఆయనకు ఒక పరిహారం రావాలని డిజైన్ చేసింది, చేసి మన చేత నన్ను ఇక్కడ ఉండి చెప్పిస్తుంది అంతే. మనం అనుకుంటున్నాం ఏదో, లేదా అసలు ఇదేం ప్రీ ప్లాన్డ్ కాదు కదా. అవును అవును. అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినప్పుడు ఏంటంటే అది భగవంతుడు డిజైనింగ్ అంతే, అది మనదంతా ఏం లేదు, అంతా సున్నామంది. సో గురుగారు ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడు కరెక్ట్గా చెప్తూ ఉంటారు. అండ్ మీలో చాలా మందికి కూడా గురువుగారిని కన్సల్ట్ అవ్వాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలని ఉంటుంది. గురువుగారి నంబర్ కూడా కింద స్క్రీన్ పైన అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీలో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
I Dream. And don't forget to subscribe to iDream.